డెబ్యూ మూవీని ఒక బయోపిక్ని తీసుకున్నారు. ఇది ఛాలెంజింగ్గా అనిపించట్లేదా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యన డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పినప్పటికి చాలా మంది తెలుస్తుంది. సో ఒక మీడియా ద్వారా ఇంకా తెలిస్తే బాగుంటుందని చెప్పి చిన్న డాక్యుమెంటరీలో ప్లాన్ చేసాం. ఆవిడలాగా ఆమెని గారి కంటే ముందు ఎవరినైనా ఊహించుకున్నారు? సో డొక్కా సీతమ్మ గారు చేస్తున్నాం కాబట్టి ఈ తెలుగుదనం తెలుగు వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే యాక్టర్స్ ఉంటే బాగుందని చెప్పి ఆమెని గారికి వెళ్ళి ఫస్ట్ అప్రోచ్ అయ్యాను. అంటే డొక్కా సీతమ్మ గారి బయోపిక్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? అసలు యాక్చువల్గా ఈ అన్నదాన కార్యక్రమాలు కానీ అందరూ ఫస్ట్ భువన్ గారు చేశారు. ఒక బయోపిక్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ కోర్టులో కేసు అన్నారు, అది పక్కన పెట్టేస్తే మూవీ పరంగా ఎలాంటివి ఎదుర్కొన్నారు? నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే, సినిమా జీవితాన్ని ఇచ్చింది మాత్రం మా సుచిత్రామ్ గారు, చంద్రబోస్ గారే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ డైరెక్టర్ ఉన్నారండి. ఆయనే రవి నారాయణ్ గారు. స్పెషల్ ఎందుకన్నానో మన ఇంటర్వ్యూలో చూద్దాం. నమస్తే సార్. హాయ్ అమ్మా, నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి, బాగున్నా. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు. ఫస్ట్ మూవీ. ఇంతకు ముందు ఏం చేసేవారు? నేను 2011 నుంచి ఇండస్ట్రీలో ఉన్నానండి. ఫస్ట్ నేను 2011 మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోర్స్ అయిన తర్వాత సో అప్రెంటిస్గా ట్రై చేసిన టైంలో స్వామిరార అనే సినిమాకి అబ్జర్వేషన్కి వెళ్ళాం లాస్ట్ 2-3 days. నిఖిల్ గారు కోర్స్ అయిపోయిన తర్వాత సినిమా అంటే ఏంటి, అట్మాస్ఫియర్ ఏంటి తెలియడం అసలు అక్కడ వచ్చిన తర్వాత చేసాం. ఆ తర్వాత నేను దాదాపు ఈ ఇయర్లో ఒక 19 మూవీస్ వరకు యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కో డైరెక్టర్ దాకా చేశానండి. ఇంకో లాస్ట్ టైం ఒక సినిమా స్టార్ట్ అవ్వాల్సింది, సో అది షూటింగ్ దశలో ఆగింది. సో ఇది నా డెబ్యూ మూవీని ఫస్ట్ మూవీ ఒక బయోపిక్ ని తీసుకున్నారు. ఇది ఛాలెంజింగ్ గా అనిపించట్లేదా? ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఛాలెంజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఏం చేద్దాం అనుకున్నామంటే ఏదైనా కమర్షియల్ సినిమాలు ఏమైనా చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన ఆ టైంలోనే సరే ఓకే వర్కౌట్ అవ్వట్లేదు. సో చాలా ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళాం, చాలా కథలు చెప్పున్నాం. సరే ఒకసారి ఇంట్రెస్టింగ్ ఏదైనా చేద్దాం అని చెప్పేసి ఓ ఫ్రెండ్ అన్నారు. సో అది ఫస్ట్ ఏంటంటే చిన్న డాక్యుమెంటరీలో చేద్దాం, ఒక చిన్న బడ్జెట్లో చేద్దాం అని చెప్పనేసి ఇది స్టార్ట్. సరే మనం కూడా ఒక సినిమా అనేది చూడడానికి బాగుంటుంది, ఒక రెఫరెన్స్లా అందరూ లైక్ షార్ట్ ఫిల్మ్స్ అవి చూపిస్తున్నారు కదా, మనం కొంచెం ఇది డాక్యుమెంటరీ చేసి ప్రజెంటేషన్ చేద్దాం. దాంట్లో మనం చిరంజీవి గారికి బాగా అభిమానం. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యన డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పినప్పటికి చాలా మంది తెలుస్తుంది. సో ఒక మీడియా ద్వారా ఇంకా తెలిస్తే బాగుంటుందని చెప్పి చిన్న డాక్యుమెంటరీలో ప్లాన్ చేసాం. సో రైటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అలాగా కొంచెం మేము వెళ్ళి కొంచెం పరిశోధన చేసి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి, సో మా టీం కొంతమంది ఉన్నారు. సో మేము అందరం వెళ్ళి అక్కడికి ఆవిడ ఏదైతే స్వస్థలం ఆవిడ అక్కడ ఉన్నారో ఆ ఊరు వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారసులు అందరినీ కన్సల్ట్ చేసి ఉన్నారండి. ఉన్నారు హ్యాపీగా ఉన్నారు. అంటే 5వ తరం వారసులు జనరేషన్ అవుతుంది. కొంతమంది హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళ ఊర్లో ఉన్నారు. భీముడు గారు అని చెప్పి అక్కడ ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ మనకి హైదరాబాద్ కొత్తపేటలో ఉదయ భాస్కర్ గారు, శారద స్టూడియో బ్యాక్ సైడ్ ఇంకొక వారసుడు శ్రీనివాస్ గారు, అలాగే ఇంకొక 3 కూడా ఉన్నారండి, గోపాలం గారు అని చెప్పి ఒకరు. సో వీళ్ళందరికీ లాస్ట్ టైం కూడా మేము మాట్లాడి సో ఇలా చేస్తున్నాం అంటే అని చెప్పి వాళ్ళు కొన్ని విన్నవి, అంటే అందరికీ తెలిసినవే కాకుండా కొన్ని పర్సనల్గా ఉన్నవి, వాళ్ళకున్న వాళ్ళు నానమ్మలు తాతలు వాళ్ళు చెప్పినవి. సో వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి సో రాసిన తర్వాత కొంచెం బాగా టైం చేద్దాం అని చెప్పేసి ఇంకా ఓకే గోహా అని చెప్పేసి డాక్యుమెంటరీ రాపేసి సినిమా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. సరే ప్రొడ్యూసర్స్ కోసం ట్రై చేద్దాం మనం ప్రొడ్యూసర్ ఏదైనా ప్రొడక్షన్ ఆఫీస్ అనుకున్నాం, కానీ ఎందుకో అప్పుడు అంత వర్కౌట్ కాలే. సో వర్కౌట్ కాకపోయేసరికల్లా మా ఫ్యామిలీ ఫ్రెండ్ బ్రదరు రాంబాబు గారు అని చెప్పేసి, వల్లూరు రాంబాబు గారు అని చెప్పేసి లేదంటే చేద్దాం అని చెప్పి అంటే ఆయనకు కూడా బాగా ఇంట్రెస్ట్. సరే ఓకే అని చేద్దాం అని చెప్పేసి ఇంక స్టెప్ తీసుకొని అలా మొదలైంది. సో సినిమా ఫస్ట్ చేద్దాం అనుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత సాంగ్స్ అనేది కంపోజింగ్ చేయాలి. సో కార్తిక్ కొడగండ్ల అని చెప్పేసి మ్యూజిక్ అక్కడ ఫస్ట్ స్టూడియోలో అక్కడ ప్రారంభమైందండి. ఆయన స్టూడియోలో సాంగ్ రికార్డింగ్ స్టార్ట్ అయింది. మూవీ క్లాప్ ఎవరు కొట్టారు సార్?
క్లాప్ మురళీమోహన్ గారు కొట్టారండి ఓకే. షూట్ లో. ఆహాహా. అంటే ఆంధ్రుల అన్నపూర్ణగా ఆవిడ పేరుగాంచారు. ఆ పేరుగాంచినప్పుడు అసలు ఆవిడ క్యారెక్టర్లో ఆవిడలాగా ఆమెని గారి కంటే ముందు ఎవరినైనా ఊహించుకున్నారు? లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నా పెద్ద టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ క్యారెక్టర్ ఓకే అయిపోయేటప్పుడు యాక్టర్స్ దగ్గర ఫస్ట్ చాయిస్ చేసుకుంటాం, ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకునేసరికల్లా సో రకరకాల పేర్లు వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ తెలివైన తెలుగుదనం నిండిన ఆవిడ ఆమెని గారు. సో ఆమెని గారు అంటే మనకు చిన్నప్పటి నుంచి చూస్తే ఒక శుభలగ్నం గానీ మావి చిగిరి గానీ ఈ సినిమా అన్నింటిలో కూడా ఫ్యామిలీ బాగా కనెక్ట్ అయ్యింది. సో ఆల్మోస్ట్ ఆవిడ మన తెలుగు ఆవిడలాగా ఉంటుంది. సో డొక్కా సీతమ్మ గారు చేస్తున్నాం కాబట్టి ఈ తెలుగుదనం తెలుగు వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే యాక్టర్స్ ఉంటే బాగుందని చెప్పి ఆమెని గారికి వెళ్ళి ఫస్ట్ అప్రోచ్ అయినా. ఆవిడ ఫస్ట్ వినగానే కొంచెం ఆవిడ ఓపెన్గా ఉంటారు, చాలా ఓపెన్గా ఉంటారు ఆమెని గారు. సార్ నాకు అంతగా తెలియదండి, నాకు అంత ఐడియా లేదు, సీతమ్మ గారి గురించి నాకు తెలియదండి అంతగా, ఫస్ట్ నాకు ఐడియా లేదు చెప్పండి అని చెప్పినప్పుడు నేను చెప్పడం మొదలు పెట్టాను. చెప్పగానే అక్కడ ఇమీడియట్గా మేకప్ మేనేజర్ శోభా గారు ఉంటారు, శోభా గారు కూడా ఆవిడ కూడా చెప్పారు, ఆవిడకి ఐడియా ఉంది. సో ఇదంతా చెప్పిన తర్వాత ఆవిడ థ్రిల్ అయ్యి డెఫినెట్ గా చేద్దామండి ఇలాంటివి, డెఫినెట్ అంటే కొన్ని ఆవిడే అన్నారు కొన్ని సినిమాలకు మనకు కొన్ని పాత్రలు బాగా గుర్తింపు వస్తుంది, ఇది నేను చేస్తాను సార్ అని చెప్పిన తర్వాత అప్పుడు ఆవిడని తీసుకున్నాను. మరి డొక్కా జోగన్న గారిని మురళీమోహన్ గారు అది ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఒక ఆమెని గారు అన్నారు సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆమెని గారు హస్బెండ్ క్యారెక్టర్ డొక్కా జోగన్న గారు చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఒక నోన్ పర్సన్ అయి ఉండాలి. ఇంకా అలాగ ఆలోచించుకొని ఎవరిని అని చెప్పేసి 2-3 days అనుకున్నాం. కానీ ఫస్ట్ నుంచి మైండ్ లో మురళీమోహన్ సారే ఉన్నారు. సరే అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ లేదు, సో ఈవిడ ఒక స్టార్ ఆమెని గారు, అంతకు మించి ఉండాలి, పైగా ఆ క్యారెక్టర్ చాలా బలమైంది. బేసిక్ గా అందరూ డొక్కా సీతమ్మ గారి గురించి చెప్తున్నారు కానీ జోగన్ గారి పాత్ర కూడా చాలా కీలకమైంది ఆవిడ జీవితంలో కానీ. 200% అండి, ఆవిడ చేసే ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నాయో అన్నిటికీ కీలకమైన పాత్ర ఆయన కూడా పోషించారు. సో అప్పుడు ఎవరిని ఎంచుకుంటే మురళీమోహన్ సార్ అయితే బాగుంటారు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాం ఆయన వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి ఇవన్నీ చూసుంటుంటాం, మా తేజ టీవీలో కూడా చూసుంటాం, మంచి యాక్టర్ సార్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆయన ఇప్పుడు చేస్తారా లేదా ఏంటి ఒకసారి అడుగుదామని చెప్పేసి మేము వెళ్ళి ఆయన కాంటాక్ట్ అవ్వగానే డెఫినెట్గా సార్ కూడా బాగా థ్రిల్ అయ్యారు. ఆయన రాజమండ్రి ఎంపీగా అప్పుడు చేశారు కాబట్టి అయ్యో సీతమ్మ గారి అంటే డెఫినెట్ క్యారెక్టర్ చెప్పను కథ చెప్తేప్పుడు ఆయన కూడా ఆయనకు తెలిసినవి ఆయన కూడా చెప్పున్నారు. సరే చెయ్యాలి డేట్లో ఇమీడియట్గా ఆయన డెఫినెట్లీ ఎనీ టైం అమ్మ చేద్దాం చెప్పి మేము అడిగిన వెంటనే డేట్స్ ఇచ్చి ఇంకా అన్ని విధాలుగా ఆయన సపోర్ట్ చేశారు. ఎంత సపోర్ట్ చేశారంటే ఇంకా చెప్పక్కర్లేదు, అంత సపోర్ట్ చేశారు సార్ కూడా. ఆయన సపోర్ట్ కూడా కీలకమైంది. అంటే డొక్కా సీతమ్మ గారి బయోపిక్ లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? అంటే ఈవిడ 8 ఏళ్లకి పెళ్లి అయిపోయింది యాక్చువల్ గా, అప్పుడు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారా, పెళ్లి అయ్యాక చేయబోతున్నారా? ఎందుకంటే వీళ్ళ ఫాదరు సీతమ్మ గారి ఫాదర్ కూడా బొవ్వన్న గారు, ఆయన నుంచే ఈవిడికి వారసత్వంగా వచ్చింది ఈ అన్నదానాలని. ఎలా స్టార్ట్ చేయబోతున్నారు మీరు మూవీని? భువన్ గారి నుంచే భువన్ గారిని తీసుకుంటున్నాం. భువన్ గారి క్యారెక్టర్లు ఎవరు చేస్తున్నారు? అది కొంచెం సస్పెన్స్ కదా, తెలిసిన ఆర్టిస్ట్, సో కొంచెం రివీల్ చేయట్లేదు అంతే. భువన్ గారి క్యారెక్టర్ నుంచి మేము సపోర్ట్ తీసుకుంటున్నాం. అంటే సీతమ్మ గారు చిన్నప్పుడు చైల్డ్హుడ్ నుంచి తీసుకుంటున్నాం, ఎందుకంటే కథ ఎక్కడ మొదలని తెలియాలి కదండి. సో భువన్ గారు అసలు యాక్చువల్ గా ఈ అన్నదాన కార్యక్రమాలు కానీ అందరూ ఫస్ట్ భువన్ గారు చేశారు. సో అందుకే భువన్ గారి నుంచి టేకప్ తీసుకుంటున్నాం అండి కథకి. ఇంకా మిగతా ఆర్టిస్టులు ఎవరెవరు ఉండబోతున్నారు ఈ మూవీకి కీలకంగా అంటే కొన్ని పాత్రలు చెప్తాను. సో జోగన్ గారి పాత్ర, సీతమ్మ గారి పాత్రతో పాటు కీలకమైన పాత్ర జమీందర్ గారి పాత్ర ఒకటి ఉంటుంది, కాకినాడ ప్రసాద్ గారు అని చెప్పేసి చేశారు. ఆ తర్వాత అక్కడ సోదమ్మ గారి పాత్ర ఒకటి ఉంటుంది, ఆ సోదమ్మ గారి పాత్ర క్యాష్వి గారు అని చెప్పి పాపం ఆవిడ US లో ఉంటారు. సో కేవలం ఆవిడ ఈ సినిమా చేద్దామని చెప్పేసి ఇంట్రెస్ట్తో ఇలా డిస్కస్ చేసాం మమ్మల్ని. లేదు సార్ నేను చేస్తానని చెప్పేసి ఆవిడ ఎంప్లాయ్ అక్కడ సాఫ్ట్వేర్ ఆవిడ. సో ఆవిడ ఖచ్చితంగా షూటింగ్ కోసం లీవ్ పెట్టుకొని వచ్చి ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ అంటే ఇంత మంచి సినిమాలు చెయ్యాలని చెప్పి ఆవిడ చాలా ప్యాషనెటిక్ అంటే పాత్ర కావాలని చెప్పి ఆవిడ క్యాష్వి గారు US నుంచి వచ్చి చేశారు. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే గరుడాచలం, శేషాచలం అని చెప్పేసి క్యారెక్టర్లు ఉన్నాయి. సో అవి కూడా మన ఆకలి గోపాలకృష్ణ గారు, నెక్స్ట్ రమేష్ గారు అని చెప్పి చేశారు.
ఆ తర్వాత ఎంకన్న అన్న పాత్ర ఒకటి ఉంది, అంటే జమందర్ గారి దగ్గర అది కూడా కీలకమైన పాత్ర. ఎంకన్న పాత్ర కోరాకులు చిన్న అని చెప్పేసి కొత్త ఆర్టిస్ట్, ఆయన బాగా చేస్తాడు. నెక్స్ట్ ఇందులో కీలకమైనది దళిత వార్డులలో ఒకటి ఉంటుంది. సో మన జబర్దస్త్ రాజమౌళి గారు, సో వీళ్ళందరూ కూడా చేశారండి. ఓకే, అంటే షూటింగ్ ఎక్కడ జరిగింది సార్? అక్కడ ఒరిజినల్ లొకేషన్స్ కి వెళ్ళారా లేకపోతే? ఒరిజినల్ లొకేషన్స్ లో కొన్ని చేసామండి, కొన్ని మిగతా అంతా అవుట్ కట్స్ లో కట్ చేసాం. అంటే సాంగ్స్ అన్ని ఉంటాయి, ఎట్లా ఉంటుంది? సాంగ్స్ ఉంటుంది, హ్యాపీగా మీరు సినిమాలాగా ఉంటుంది. ఇట్స్ నాట్ డాక్యుమెంటరీ అండి, అలాంటి కమర్షియాలిటీ ఉండదు. సో ఏంటంటే కుటుంబ పరంగా అన్న చూసుకున్నట్లు ఆవిడ చరిత్రని, ఇప్పుడు గొప్ప సీతమ్మ గారు అంటేనే ఒక పేరు. ఆవిడ ఎలా అన్నదాన కార్యక్రమాలు చేశారు, ఆవిడ ఎటువంటి టైంలో చేశారు, ఆవిడకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ బ్రిటిష్ కాలం. అవునండి, అప్పుడు మద్రాసు గవర్నమెంట్ అని చెప్పుకుంటది, బ్రిటిషర్స్ కూడా ఆవిడ పెట్టారు ఫుడ్. ఇంకా వాళ్ళు వీళ్ళని చెప్పి ఏం లేదు. బ్రిటిషర్స్ ని కూడా చూపిస్తున్నారా? ఉన్నదండి, బ్రిటిషర్స్ లో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. కాటన్ దొర గారు ఇవందరూ కూడా ఉన్నారు, కీలక పాత్రలు ఉన్నాయి. కానీ ఒక మంచి బయోపిక్ ఎంచుకున్నారు, అది కూడా ఈస్ట్ గోదావరి అనేసరికి సినిమా రంగం అనగానే మనకి ఈస్ట్ గోదావరి గుర్తొస్తుంది, కళాకారులు ఎక్కువగా వస్తూ ఉంటారు అట్లా. అయితే ఇప్పుడు మనకి అన్న క్యాంటీన్లు ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గా డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా నాకు కావాలి అని అడిగారు. అప్పుడు మరి ఈ సినిమా మీరు స్టార్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసారా, ఇట్లా తెద్దాం అనుకుంటున్నాము అని ఏమని చెప్పారు? లేదండి, అసలు సార్ నేను కలవలేదు. కాకపోతే ఏంటంటే యాజ్ ఏ అభిమానం కాబట్టి, ఇప్పుడు అభిమానులు చాలా మంది ఉంటారంటే అభిమానులు అందరూ ఆయన కలవలేరు, కుదరకపోవచ్చు. సో యాజ్ ఏ ఒక నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ గా సినిమా ఫీల్ ఉన్నా కాబట్టి చిరంజీవి గారి అభిమానిగా, పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను ఏం చేయాలి, వాళ్ళ సినిమాలు చూడాలి, లేదనుకుంటే వాళ్ళకి మంచి కథలు రాసుకోవాలి, లేదనుకుంటే వాళ్ళు ఏదైతే కొన్ని మంచి కార్యక్రమాలు చేపడతారో దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి. సో అది ఆ విధంగానే డొక్కా సీతమ్మ గారి గురించి ఆయన చెప్తున్నారో తెలుస్తుంది కదా, సినిమాగా మనం తీస్తే ఇంకా ఎక్కువ మంది తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఇది పార్ట్ 1, 2 లా ఉంటుందా లేదంటే పూర్తి? లేదండి, అన్నీ ఉండవు. ఎన్ని అవర్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 2 hours మూవీ అండి. 2 hours ఈజీ. ఎంత వరకు వచ్చింది పోస్ట్ ప్రొడక్షన్ అనేది? అంటే ఆల్మోస్ట్ ఇంకొక జూలై ఆగస్ట్ లో రిలీజ్ చేస్తాం. చిన్న ఇష్యూ ఒకటి నడుస్తుంది, ఆ ఇష్యూ క్లియర్ అయిపోతే కోర్టు వివాదంలో ఏదో అదేంటి సార్ అసలు? అసలు యాక్చువల్ గా విషయం ఏంటంటే, ఇది సినిమా మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసామండి, రఫ్ పోస్టర్ అనేది. రఫ్ పోస్టర్ రిలీజ్ చేయగానే ఒక పర్సన్ వచ్చి అడిగారు అనమాట, ఇది మీకు ఎలా వచ్చింది ఏంటంటే, సో అందరూ టీవీల్లో చూస్తున్నామండి, గరికపాటి గారు చెప్తున్నారు, చాగంటి గారు చెప్తున్నారు, నండూరు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సో ఇలా చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. సో మేము కొంచెం అది ఎలాగైతే ఓపెన్ డొమైన్లో ఉంది కాబట్టి, అది పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి అది చూసుంటే, లేదు అది నేనే రాశాను, చాగంటి గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఎవరు చెప్పినా సరే నేను రాసిందే వాళ్ళు చెప్పారని చెప్పి అన్నారు. అదేంటి సార్ మరి అలాగనుకుంటే, మరి చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఉందని చెప్పి అన్నారు, ఇప్పుడు దూరదర్శన్లో వచ్చిందన్నారు, అప్పుడు మరి మీ పేరు పడలేదు ఏముంది అని చెప్పి అన్నాం. ఉందే మాత్రం ఉందండి, కింద పేరు పడుతుంది, సారే జహాజ్ చర్చ ఉంటుంది, కింద పేరు పడుతుంది. అలాగే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు రాసినప్పుడు నీ పేరు రావాలి లేదు. సో ఆ తర్వాత ఏదో ఆయన అడ్డగోలుగా వాదించాడు, లేదు మన ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పి అన్నాడు ఆయన. లేదండి మీ తోరణ వేరు నా తోరణ వేరు అంటే లేదని చెప్పి మా ఫస్ట్ ప్రొడ్యూసర్ని ఆయన భయపెట్టాడు. లిటరల్లీ మీరు సినిమా చేస్తే కేసు వేస్తాను, అలాగే వేస్తాను అని చెప్పనేసరికల్లా ఆయన డ్రాప్ అయిపోయారు. ఆ తర్వాత ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే ఆయనకి సేమ్ ఫోన్స్, ఇతను వెంటనే నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ. సో ఆయన ఫాలో అవుతున్నా, మీరు సినిమా చేస్తే సినిమా రైట్ నాది, నా కాపీ రైట్స్ ఉన్నా అలాగే అని చెప్పంటే ఆ ప్రొడ్యూసర్ ఆగిపోయారు. సో ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరైనా కోర్టు కేసు అంటే భయపడతారు. అసలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నది ఎవరైనా చేసుకోవచ్చు, అది అతి కొద్ది మందికి తెలుస్తుంది. సో వీళ్ళకి కాదులే అని చెప్పేసి ఇంకా మా రాంబాబు అన్న మనం చేద్దాంలే, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు ప్రజెంట్ ప్రొడ్యూసర్ అని మనం చేద్దాం అని చెప్పి అంటే ఇంకా మేము ఇంకెవరి మాట నక్కర్లేదు కాబట్టి సో వేసారు, కేసు అయితే వేసారు. కేసు వేసిన తర్వాత కూడా ఆయన ఏం చేశారంటే రాంగ్ అడ్రస్లు ఇచ్చారు, పేరు మెన్షన్ చేసి రాంగ్ అడ్రస్లు ఇచ్చారు. సో నోటీసులు వెళ్ళి నోటీస్ తీసుకోలేదని చెప్పేసి మాకు ఏదో కోర్టు దగ్గర నుంచి ఇస్తే, అసలు విషయం ఏం తెలిసిందంటే ఆయన పుస్తకాన్ని కాపీ చేశామని చెప్పేసి ఆయన అని అన్నాడు. ఆయన రాశారా?
ఏదో అంటే ఆయన ఒక నాటకం తీశారండి. ఆ నాటకం పుస్తకంగా పాపం రాశారు. ఆ పుస్తకంగా రాసినప్పుడు అచ్చు వేయడానికి ఖర్చులు మళ్ళీ డొక్కా సీతమ్మ వారసులో ఇచ్చారు. ఆ వారసులో ఒకరైనా ఉదయ భాస్కర్ గారు ఇచ్చారు. సో అంటే ఆయన చరిత్ర రాస్తానంటే ఓకే రాసుకోండి అని చెప్పి అన్నారు. ఆయన మేము ఇచ్చేస్తామంటే చేయండి అని చెప్పి ఎన్ఓసి వాళ్ళ మన వాళ్ళందరికీ ఇస్తున్నారు. వితౌట్ ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నాట్ కమర్షియల్ చెయ్యండి, ఆవిడ పేరు ఆవిడ కీర్తికి భంగం కాకుండా చెయ్యండి అని చెప్పి అలా అన్నారు వాళ్ళ మన వాళ్ళు. అంటే ఆవిడకున్న క్వాలిటీస్ వీళ్ళకి ఉన్నాయి అంతేనా, జీన్స్ కాబట్టి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు చేయండి అని చెప్పి అందరూ సహకరించారు. బట్ వాళ్ళు కంటే ఒరిజినల్ వారసుల కంటే కొంతమంది మరి ఏవో ఎక్స్పెక్ట్ చేయడం కోసం దేనికి వస్తారు కానీ ఈ అడావిడి ఎక్కువైపోయి కోర్టుల దాకా వెళ్తే జనరల్గా ఏంటంటే పుస్తకాన్ని మనం కాపీ చేస్తే కాపీ రైట్. ఆయన పుస్తకాన్ని ఈ రోజు వరకు కూడా నేను చదవలేదు, ఆయన నాటకాన్ని కూడా మేము చూడలేదు. యాక్చువల్గా పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఎవరైనా చేసుకోవచ్చు. ఆయన పుస్తకాన్ని కాపీ చేయొద్దు కాపీ చేయకూడదని చెప్పే రైట్ ఆయనకుంది. కానీ డొక్కా సీతమ్మ గారి చరిత్ర ఎవరు చేయొద్దు అని చెప్పేసి ఆయన అంటున్నాడు అందరికి. చేస్తే నేనే చేయాలి, ఇంకెవరు చేయొద్దు, నేనే చేయాలని చెప్పి అంటున్నాడు. డొక్కా సీతమ్మ గారి చరిత్ర చేయొద్దు అన్నానికి ఆయన ఎవరండి? హక్కులేదు. ఆయన పుస్తకం కాపీ చేయొద్దు అంటే ఓకే, నేను దానికి కూడా చెప్పాను మీ పుస్తకానికి ఎటువంటిదైనా సరే మేము ఫేస్ చేస్తామండి. మేము బయట ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు కొద్దిగా ఉంటుంది. సినిమా అంటే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటాం, అన్ని కొంచెం యాడాన్లు అవుతుంటాయి, మార్పులు సామాన్య ప్రేక్షకుడు నచ్చినట్లు తీయాలి, చాలా హంగుల ఆర్బాట్లు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము దాదాపు ఈ స్క్రిప్ట్ మీద ఒక 6 months వర్క్ చేసాం. ఆ సినిమా ఇంకా రెడీ షూట్కి వెళ్ళేటప్పుడు ఇతను వచ్చి ఇష్యూ చేశాడు. సో ఏదైనా కోర్టుకి వెళ్ళారు, సో ఏదైనా న్యాయస్థానం అనేది ఒక 2 రోజులు లేట్ అయినా సరే ఏది న్యాయం అదే చెప్పుద్ది. మేమైతే ఆ పుస్తకాన్ని కానీ ఆయన కాన్సెప్ట్ కానీ స్క్రిప్ట్ ఏది కాపీ చేయలేదు. ఒక క్లారిఫికేషన్. అయితే నిర్మాత గురించి చెప్పండి. నిర్మాత వల్లూరు రాంబాబు అని చెప్పి ఆయన ఫస్ట్ టైం అండి. ఇది ఆయన కూడా ఫస్ట్ టైం. యాక్చువల్లీ నా ఫ్యామిలీ ఫ్రెండ్, యాక్చువల్గా బ్రదరు. సో నేను స్ట్రగుల్ అవ్వడం, తిరగడం, కథలు చెప్పడం, ఆ స్టూడియోకి వెళ్ళి ఈ సినిమాకి వెళ్ళి ఆయన హీరోల దగ్గర డేట్లు తెచ్చుకొని ఇవన్నీ చాలా స్ట్రగుల్ చూస్తున్నాడు. ఆ 2-3 years బట్టి చూస్తున్నాడు. చూసిన తర్వాత లేదు డొక్కా సీతం కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో ఫ్రెండ్ సీరస్ గారు అని చెప్పేసి ఆయన ఐడియా ఇచ్చారు. ఆయన యాక్చువల్ ఇప్పుడు ఆయన డాక్యుమెంటరీ చేస్తున్నాడు. ఆ డాక్యుమెంటరీ నేను చేయాలి. డాక్యుమెంటరీలో స్టార్ట్ చేసినప్పుడు నాకెందుకో ఇది డాక్యుమెంటరీలో వర్కౌట్ అవ్వదన్నా, ఒక 40 minutes అవ్వదు ఇది. సో అంటే సరే బ్రదర్ అయితే మీరు సినిమాలో చేసుకోండి, నేను డాక్యుమెంటరీలో చేస్తానని చెప్పేసి పాపం సీరస్ గారు కూడా, సీరస్ అంటే నెల్లూరు ప్రిన్స్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ ఆయన. సో ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారికి ఫ్యాన్. ఆయన నెల్లూరు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇప్పుడు కోర్టులో ఆయన నేనే కలిసి తిరుగుతున్నాం. ఎందుకంటే ఆయన బొవ్వమ్మ అని చెప్పి టైటిల్ పెట్టి చేశారు, నేను ఆంధ్రలో అన్నపూర్ణ డొక్కా సీతమ్మని పెట్టాను. ఆయన డాక్యుమెంటరీ మనది ఇది. బట్ ఇద్దరి మీద కూడా వేశారు ఆయన. సో చాలా మంది పేర్లు కలిపారు దాంట్లో. సో మేము ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాం కాబట్టి, యాక్టివ్ మెంబర్స్ కాబట్టి మేము వెళ్ళి ఫేస్ చేయాల్సి వస్తుంది. రవినారాయణ్ గారు ఎక్కడ స్వస్థలం అనేది? మాది స్వస్థలం విజయనగరం జిల్లా, పూసపాటి మండలం, పేరాపురం గ్రామం అండి. నా నేటివ్ అంతా. మీకు తెలుసా? ఎవరు? మా ఊరు అదే. అవును, అదే చెప్పారు. పూసపాటి రాగా ఇప్పుడు ఉండేది కూడా అక్కడే మేము ఉంటున్నాం. సూపర్ అండి. ఓకే అండి. అయితే ఒక సినిమా తీసేటప్పుడు చాలా కష్ట నష్టాలు ఉంటాయి. వీటిని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు అంటే చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది. అందులో ఒక బయోపిక్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ కోర్టులో కేసు అన్నారు, అది పక్కన పెట్టేస్తే మూవీ పరంగా ఎలాంటివి ఎదుర్కొన్నారు? మూవీ పరంగా నిజంగా చెప్తున్నాను కానీ ఎప్పుడు ఏ దశలో కూడా నేను ఏ సమస్యని పెద్దగా అంటే అంత పెద్ద సమస్య నాకు ఎదురవ్వలే. బికాజ్ ఆఫ్ ఏంటంటే సుచిత్ర మేడం గారు నాకు అంత సపోర్ట్ చేశారు డే 1 నుంచి. అసలైన విషయం అడగలేదు నేను. సుచిత్ర మేడం అంటే చంద్రబోస్ గారి గురించి మీకు బాగా సపోర్ట్ చేశారని విన్నాను. అసలు నాకు చెప్తున్నా కండి, నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే సినిమా జీవితాన్ని ఇచ్చింది మాత్రం మా సుచిత్రామ్ గారు, చంద్రబోస్ గారే. అంటే చాలా మంది అంటుంటారు సాయం చేయాలి అని చెప్పేసి అంటుంటారు. అంటే అందరూ ఏంటంటే డబ్బు సాయమే మేజర్ సాయంగా చూస్తారు, డబ్బు ఇస్తేనే సాయం అని చెప్పేసి. కానీ డబ్బు కంటే విలువ ఏంటంటే ఒక మాట సాయం. ఆ మాట సాయం చేయడం వల్ల మనం ఎన్నో సంపాదించవచ్చు, కీర్తి, డబ్బులు, పేరు, ప్రత్యేక ఏదన్నా. సో ఈ సినిమా చేయడానికి మా బోస్ గారు ఫస్ట్ ఒక మాట సాయం చేశారు. ఆ ఏ ముహూర్తంలో ఆయన ఆ మాట మా సుచిత్రమ్మ గారికి చెప్పారో తెలియదు కానీ ఆ దడ్డే నుంచి షూటింగ్ పరంగా కానీ స్క్రిప్ట్ పరంగా కానీ ఏ పరంగా కూడా మేము ఎప్పుడు సఫర్ అవ్వలేదండి. చిన్న చిన్న ఇష్యూలు ఇలాంటివి డిస్టర్బెన్స్ తప్ప స్క్రిప్ట్ పరంగా బెటర్మెంట్ వచ్చేది. మేము అనుకుంటప్పుడు మేడం గారు కూడా ఆవిడ ఎప్పుడు సీనియర్ మీ అందరికి తెలిసిందే.
సో ఆవిడ ఎక్స్పీరియన్స్ ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫస్ట్ నేను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసినప్పుడు మేడం కొరియోగ్రాఫ్. ఓకే. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేటప్పుడు నేను మేడంకి మైక్ ఇచ్చేవాడిని. అప్పుడు సెల్స్ అయిపోతుండే, యాజ్ ఏడీగా నేను సెల్స్ ఇచ్చేవాడిని. అప్పుడు అనుకునేవాడిని పెద్ద మాస్టర్ గారితో వర్క్ చేస్తాను, నా లైఫ్లో ఫస్ట్ టైం సినిమా చేసినప్పుడు మేడంతో పాటు చేయించుకోవాలని చెప్పి 2013 14 అనుకున్నా. ఆ తర్వాత ఏమైంది, నాకు ఒక సినిమా లాస్ట్ టైం ఒకటి అదే మధ్యలో అయిపోయిన సినిమా కూడా మేడం గారి దగ్గరికి వెళ్ళాం, చెప్పాను, ఆవిడ ఓకే అని చెప్పి అన్నారు, అయ్యింది. పాప అది మెట్లైజ్ అవ్వాల. సో మళ్ళీ నేను చేశాను, ఇది సినిమా స్టార్ట్ చేశాను. అంటే ఇది కూడా నా ఫస్ట్ సినిమా అంటది, అది అవ్వలేదు కాబట్టి. అప్పుడు ఫస్ట్ సాంగ్ అయిపోగానే, కార్తిక్ గారు సాంగ్ అయిపోగానే వీరు అని చెప్పి సాంగ్ రాశారు, కొత్త అబ్బాయి. ఎన్ని సాంగ్స్ ఉంటాయి? 4 సాంగ్స్ ఉంటాయి. 4 సాంగ్స్ లో బోస్ గారు ఒకటి రాశారు, వీరు అని చెప్పి కొత్త అబ్బాయి. అది కూడా చాలా అదృష్ట సంఘటన అని చెప్పొచ్చు. ఆ సంఘటన కూడా తప్పకుండా మీకు చెప్పాలి. యాక్చువల్ గా ఆ సందర్భం ఎలా వచ్చిందంటే, అసలు యాక్చువల్ గా సార్ చాలా బిజీ ఉంటారు, చాలా బిజీ ఉంటారు. ఇప్పుడు ఆయన రాసిన సినిమాలన్నీ పెద్ద సినిమాలు రాస్తూ ఉంటారు, ఈ టూర్స్ అంతా బిజీగా ఉంటారు. సో ఈ టైంలో ఏంటంటే మేడం గారు నేను కలిసి వర్క్ షాప్ చేసుకునేటప్పుడు సుచిత్ర మేడం గారు నేను ఆడే సలహా ఇచ్చినప్పుడు నేను ఏదో అన్న పాయింట్, ఒక పాయింట్ అనేటప్పుడు భలే ఉందిరా, అసలు గుడ్ థాట్ వచ్చింది, అసలు మంచి సిచ్యువేషను, ఇది బోస్ గారిని అడుగుదామా అన్నారు. అమ్మ నేను అయితే అడగలేనమ్మా, సో నాకు భయం, ఎందుకంటే ఆయన నాకు చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఆయన పాటలు బేసిక్గా బోస్ గారు ఏంటంటే ఒక సినిమా కథలో ఒక సిచ్యువేషన్ చెప్తే పాట రాస్తారు, సార్ కూడా అక్కడ రాస్తారు. కానీ నేను అంత బాగా ఆయన ఓన్ చేసుకున్నా అంటే, ఆయన రాసిన పాటలో ఇంకో కథ ఉంటుంది. ఆయన రాసిన పాట ఏదో ఒకటి తీసుకుంటే నేను ఇంకో లైన్ రాసుకోవచ్చు, ఇంకో కథ రాసుకోవచ్చు, అంత బాగుంటాయి. ఆయన అంటే డెప్త్ మీనింగ్స్ ఉంటాయి. నేను అన్న పాటలు కానీ, నా ఆటోగ్రాఫ్ పాట కానీ. సో ఇలా ఉంటప్పుడు సరే వెళ్దాం మేడం, అడుగుదాం అని చెప్పి నేనైతే అడగడం, ముందు మీరే వెళ్ళండి సార్ తింటా అని చెప్పి వెళ్ళాం. సార్ ఏదో రాస్తున్నారు, డియర్ ఒకటి అనుకుంటున్నాం నీ గురించి అన్న చెప్పాను, ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తానని చెప్పి సిచ్యువేషన్ చెప్పారు. బాగుందయ్యా అన్నారు, బాగుంది రవి అన్నారు, దీనికి మీరు పాట రాయాలి అని చెప్పేసి మేడం అడిగారు. అవునా ఖచ్చితంగా రాద్దాం, దానికి ఉందని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఆన్ ది స్పాట్ లో ఏదో అటుపైపు చాలా ఎనర్జీ ఉంటారు సార్, అసలు ఒక పవర్ కరెంట్ తీగలైతే ఉంటుందో అంత ఎనర్జీ ఉంటారు. అటువైపులో పెన్ తీసి టప్ 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 అని రాసి జస్ట్ ఒక 4 లైన్స్ ఇచ్చారు. అసలు ఆ 4 లైన్స్ అమేజింగ్. అందుకే అనుకుంటా అది అలాగా సిచ్యువేషన్ 1/2 గంట 2 నిమిషాల్లోనే అలా అనుకున్నా. బికాస్ ఆఫ్ డొక్కా సీతమ్మ గారి బ్లెస్సింగ్స్ అండి, ఆవిడ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆవిడే వీళ్ళందరి చేత చేపిస్తుందేమో, మంచి సంకల్పం ఉన్నప్పుడు అదే మురళీమోహన్ గారు, ఆమని గారు వాళ్ళ తప్పున వర్క్ చేయాలి. సింగిల్ స్టార్ట్ లోనే వాళ్ళు ఓకే అన్నారు. చంద్రబోస్ గారు లాంటి సపోర్ట్ చేశారు. ఆయన 4 లైన్స్ రాశారు. 4 లైన్స్ రాసి చెప్పేటప్పుడు నేను అది ఇమీడియట్ గా ఓపెనింగ్ లో నేస్తాను సార్ ఈ సాంగ్. ఎందుకంటే సినిమా అంతా ఒక కథ చెప్తున్నాం, అంటే డొక్కా సీతమ్మ గారి కథ చెప్తున్నాం. డొక్కా సీతమ్మ గారు కథలో కీలకమైనది ఏంటి, ఆవిడ అన్నదానం చేసింది. సో అదే మెయిన్ థింగ్, అన్నంకున్న విలువ అని చెప్పారండి. అసలు ఆ 4 లైన్ రాశారు, ఇది అని చెప్పి అన్నారు, బాగుంది సార్ అని చెప్పి అన్నా, అమేజింగ్ అనుకున్నా. అందుకే గొప్ప ఊరుకనే అయిపోరండి అసలు. ఆస్కర్ లెవెల్లో వెళ్ళారంటే ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన కోఆపరేషన్ కానీ ఇమీడియట్ గా వెళ్ళి ఆన్ ది స్పాట్ లో అయింది. అదే ఫస్ట్ సాంగ్ గా వస్తుందండి సినిమా. బియ్యం తాలూకు విలువ, ఆకలి తాలూకు విలువ, అన్నం తాలూకు గొప్ప విలువ. సింగర్స్ ఎవరిని తీసుకున్నారు? సింగర్స్ అనేది అనుకుంటున్నాం, ఇంకా ఫైనల్ డిసిషన్ అయితే ఇంకా అవ్వలేదు. మంచి సింగర్స్ ప్లాన్ చేస్తాను. కార్తిక్ గారు మేడం గారితో మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడుతున్నప్పుడు మా జర్నీ కూడా ఒక అక్క తమ్ముడు, ఒక తల్లి కొడుకు, గురు శిష్యులు, ఆ టైప్ ఆఫ్ లో అయిపోయి మోర్ రెస్పాన్సిబిలిటీస్ మేడం తీసుకున్నారు. నేను డెబ్యూ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ని, చాలా సపోర్ట్ చేశాను. ఎందుకంటే ఒక డొక్కా సీతమ్మ గారు లాంటి ఒక రెస్పెక్టెడబుల్ ప్రాజెక్ట్ చేసినప్పుడు యాజ్ వాళ్ళు క్రియేటర్స్ అండి, వాళ్ళు యాక్చువల్గా కలమ్మ తల్లి బిడ్డలు. నిజంగా కొంతమంది ఉంటారు రేర్గా. సో నాకు ఆవిడ ఏంటంటే పాపం తాపత్రయ పెడుతున్నారు, సపోర్ట్ చేద్దాం చెప్పి ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేసాం. ఫస్ట్ సాంగ్ ఆ సాంగ్ అయ్యేటప్పుడు మేడం అయితే రిహార్సల్స్ ఇప్పుడు కూడా ఎంతమందిలో పెడుతున్నారు అంటే నాకు భలే అనిపించింది అండి. సీనియర్స్ తో నా ఫస్ట్ డెబ్యూ సినిమాతో మురళీమోహన్ గారు సీనియర్స్, ఆమని గారు గురించి కూడా చెప్పాలి మీకు. మేడం గారు ఎఫర్ట్ ఎంత పెడతారంటే 6-7 డేస్ బిఫోర్ నుంచే రిహార్సల్స్ మాకు. అంటే ఇప్పుడు ఒక
250 మంది జూనియర్స్ వాడాం ఒక షార్ట్లో. ఓకే. కంప్లీట్ 3-4 days వాడాం. సాంగ్ కూడా 5 days అంత చేసాం. సో క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కలిపి క్లైమాక్స్. ఎందుకంటే మేడం చెప్పాను, అమ్మ మనం మొదటి నుంచి లాస్ట్ 1:55 నిమిషం వరకు తీసిన సినిమా ఒక ఎత్తు అయితే, ఈ లాస్ట్ లో వచ్చిన 4 minutes సాంగ్ ఒక ఎత్తు. ఈ సాంగ్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది సినిమాలో అని చెప్పాను. కానీ ఇలాంటి సాంగ్ మీరే చేయాలమ్మా అనగానే అది ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆవిడ చాలా కథలు చేశారు, అది చాలా సినిమాలు చేశారు, అందరు స్టార్ హీరోలు చేశారు, చాలా టైప్స్ ఆఫ్ సాంగ్స్ చేశారు. ఆవిడ పెట్టింది పేరు మాంటేజ్ సాంగ్స్ లో ఎక్స్పర్ట్. ఆవిడ లైఫ్ లో ఇప్పుడు దాకా డెత్ సాంగ్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం డెత్ సాంగ్ ఆవిడకి. ఆ విషయం చెప్పి ఆవిడ చాలా థ్రిల్ అయ్యారు. సో మేడం ఇన్వాల్వ్ అయ్యి అంత పర్ఫెక్ట్ గా అసలు రేపు ఏం కావాలి అని కాకుండా 3 days ముందు బిఫోర్ గా అంత ప్రోగ్రెస్ చేసి ఇంకా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగా అంతవరకు వచ్చేసి సాంగ్ చూస్తే అమేజింగ్ వచ్చిందండి. ఆ ఒక్క సాంగ్ అనేది లిరికల్ వీడియో కదా సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. సో మేడం గారు అలాగ సపోర్ట్ చేసి ముందుకు వచ్చాము. బడ్జెట్ మీరు అనుకున్న దాంట్లోనే అవుతుందా, ఇంకా ఎక్కువ అవుతుందా? కొంచెం అవుతుంది, అనుకున్న దానికంటే అవటం లేదు, ఇంక పెరుగుతుంది. అంటే సినిమా తీయడం ఒక ఎత్తు, ఇప్పుడు ప్రచారానికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఎలా చేయబోతున్నారు? వినూత్నంగా ఉంటేనే జనాల్లోకి వెళ్తుంది. అయితే డొక్కా సీతమ్మ గారి గురించి అందరికీ తెలుసు కాబట్టి పెద్దగా మీకు ప్రచార ఖర్చులు కూడా తక్కువ అవుతాయి అనుకుంటున్నాను. ఖర్చులు ఎప్పుడు ఒకలా ఉంటాయండి. మీరు ఎలా చేయబోతున్నారు? అంటే ప్లానింగ్ ఏదైనా ముందుగా ఉందా? అంటే ముందు ప్లానింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఏంటంటే ప్రాపర్ గా మనం సినిమా చేయాలండి. అది ఎంత బడ్జెట్, ఎన్ని అవర్స్, ఎలా తీస్తున్నారు ప్రాపర్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తీస్తే ఆ సినిమా వచ్చిన తర్వాత దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటని తెలుస్తుంది. ముందుగా ప్రాపర్ గా సినిమా ఫినిష్ అవ్వకుండా మన ప్రమోషన్స్ గురించో, అది రిలీజ్ గురించో, లేకపోతే వాళ్ళు కలిసారా వీళ్ళు కలిసారా అనేది ఇవన్నీ అంటే ఎందుకు అన్నెసరీ టాపిక్స్ నాకు అర్థం. అయినా మీకు సినిమాలో అసలైన ఆయన ఉన్నారు మురళీమోహన్ గారు. ఆయన ఇప్పుడు నుంచి కాదు, అవును, ఎప్పటి నుంచో సినిమా రంగం అంటే ఆయన ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి కాబట్టి మీకు ఈజీ కూడా అవుతుంది ఆయన వల్ల. అవును, అంటే యాక్చువల్ గా సార్ ఏంటంటే మురళీమోహన్ సార్ అన్న బిఫోర్ డే రాము గారు ఫోన్స్ అడుగుతారు, అంటే ఆయన మేకప్ మ్యాన్, రేపు 8 గంటలకు షార్ రావాలని చెప్పి అడుగుతారు. మనం కూడా ఒక 18-19 సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి డైరెక్టర్ ఫస్ట్ టైమే, బట్ ఈ ముందుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసిన అనుభవం పర్ఫెక్ట్. నేను చెప్పాను సార్ మీరు 9కి వస్తే సరిపోతుందండి అని చెప్పాను వాడిని. 9కి వస్తే సరిపోతుంది సార్, మీరు షర్ట్ లోకి 9:30 9:40 కల్లా మీరు మేకప్ చేసుకుని 9:40 మీకు షార్ట్ పెట్టేస్తుంది అని చెప్పాను. ఈ ముందు మేము ప్లాన్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. షార్ప్ అని ఏ టైంకి అది చెప్తామో దానికి ఎగ్జాక్ట్లీ 5 minutes ముందు ఉంటారమ్మా ఈ రోజు కూడా. అప్పుడు వాళ్ళు క్రమశిక్షణ అనేది బాగా పర్ఫెక్ట్ వస్తారు. విత్ మేకప్ తో వచ్చి కూర్చుంటారు, విత్ మేకప్ తో వస్తారు, వచ్చేస్తారు లోనికి వెళ్ళి మేకప్ గెటప్ అంతా ముందు చెప్పేస్తాం కాబట్టి విత్ మేకప్ తో వస్తారు. క్యారీ వ్యాన్ పెట్టగానే క్యారీ వ్యాన్ లోకి సార్ వెళ్ళరు, సింపుల్ గా చైర్ వేసుకొని ఆ స్క్రిప్ట్ చూసుకొని డైలాగ్స్ ప్రిపేర్ అవుతుంటారు. ఏం చేస్తాను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సెట్ లో అబ్జర్వేషన్ మురళీమోహన్ సార్ అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అస్సలు అంటే కో ఆర్టిస్ట్ కూడా ఎలా చేస్తున్నారు ఏంటి, కెమెరామెన్ డైరెక్టర్ ఏం చేస్తున్నారు, ఇదంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు లేదని చెప్పి అబ్జర్వ్ చేసి మళ్ళీ బ్రేక్ అని చెప్పినప్పుడు వెళ్తారంట. అంతవరకు సెట్ లో చేరేసుకుని కూర్చుంటారు పక్కన, ఒక నేడు అది చూసి స్క్రిప్ట్ అంతా చూసుకుంటూ ఉంటారు. అయితే రవి గారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అందరూ మనం ఆమె గారిని సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లు ఇవన్నీ చూసాము. మీరు కూడా స్క్రీన్ మీద చూసారు కానీ ఆవిడతో వర్క్ చేయడం అనేది సెట్స్ లో ఎలా అనిపించింది? ఆవిడతో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి. ఆవిడ వర్క్ గురించి చెప్పాలంటే మేడం ఫస్ట్ డే షూట్ టెన్షన్ పడ్డారు డెఫినెట్లీ. ఆవిడ ఫస్ట్ టైం పెద్ద యాక్టర్స్ ఎప్పుడు మన సినిమాలో చూడడం, మా అమ్మగారు గట్ట చూడడం అంత ఫస్ట్ టైం వస్తుంది. ఎలా చేస్తారు ఏంటో, ఎందుకంటే నేను చిన్న బడ్జెట్ సినిమాలు చేసినప్పుడు కొత్త ఆర్టిస్టులతో కూడా నేను వర్క్ చేశాను. కొంచెం విభేదాలు గట్రా ఉంటుంటాయి, కొంచెం వాళ్ళ టైమింగ్స్ మన టైమింగ్స్ ఉంటాయి. మేడం గారితో వర్క్ చేయడం అనేది వెరీ 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 కంఫర్ట్ అండి. అసలు ఆవిడ సీనియర్ యాక్టర్స్ కానీ ఏం ఉండదు, బాగా ఫస్ట్ ప్రిపేర్ అవుతారు, ఇన్వాల్వ్ అయిపోతారు క్యారెక్టర్లో. ఇన్వాల్వ్ అయిపోయి డైరెక్టర్కి ఏం కావాలి, ఇప్పుడు మనం ఏ పాత్ర చేస్తామో ఈ పాత్ర ఏం చెప్పాలనుకుంటుంది, ఈ డైలాగ్ సిచ్యువేషన్ అని చెప్పేసి ఆవిడ ఓన్ చేసుకొని అని చెప్పి ఆవిడ వెళ్తారండి. ఇంకొక మోర్ విషయం ఏంటంటే ఒక సంఘటన చెప్పాలి. చెప్పండి సార్. క్లైమాక్స్ సాంగ్ డెత్ సీన్. బేసిక్ మన సినిమాలో డెత్ సీన్స్ అనేవి బొమ్మను పెట్టి ఏదో చేసేసి క్లోజ్లో తీస్తుంటాం. మీరు చెప్తే నమ్మరు, మంచి ఎండ,
సిటీ అవుట్కట్స్లో ఒక 40 acres అంత ప్లేసు, చెరువు అంతా ఒక లొకేషన్ ఉంది. క్యారివెన్లు కూడా చాలా దూరంగా ఉండేవి. దాదాపు ఆ డెత్ సాంగ్ చేసినప్పుడు ఫుల్ ఎండ పైన సుచిత్ర మేడం సీనియర్ కొరియోగ్రాఫర్. సో కెమెరాలు అంత ఎక్విప్మెంట్, ఒక 250 మంది జూనియర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒక 40 మంది ఉంటాయి. అలాగే ఆ మండుటంలో కూడా రియల్గా ఆ ఏదైతే ఉంటుందో పాడి, ఆ పాడి మీద పడుకొని ఆమ్ని గారు పడుకొని, డూప్ లేదు, ఒరిజినల్ ఆమ్ని గారు అలాగ ఉంటే మాస్టర్ షాట్ లో కూడా ఎవరిని మనం పెట్టుకోవచ్చు క్లోజ్ తీసుకొని. ఆవిడ లేదండి నేను చేస్తానని చెప్పేసి ఆవిడ అది ఎక్కి అలా పడుకుంటే 2 hours కంటిన్యూగా అదే ఎండలో ఉన్నారండి. జస్ట్ షార్ట్ కటింగ్ అంటే అప్పుడు గొడుగు పెట్టేవాళ్ళు అంతే, అటు ఎండ తాలకుండా గొడుగు పెట్టేవాళ్ళం, మళ్ళీ గొడుగు తీసేస్తే అక్కడ అలాగే పడుకున్నాను. హీట్ ఫుల్ అంత డ్రై ఏరియా. ఆవిడ డెడికేషన్ అనేది మాత్రం నేను నా ఆల్మోస్ట్ ఒక 13 years 14 years ఎక్స్పీరియన్స్ లో ఆమ్ని గారు లాంటి యాక్టర్స్ అయితే మాత్రం నేను చూడలేదండి రియల్ లైఫ్ లో. అంత డెడికేట్ గా అసలు ఇంట్లో చనిపోయే సీన్ ఉంటుంది. ఆ చనిపోయిన సీన్ అప్పుడు కూడా రియల్ గా ఆవిడ పడుకొని దాదాపు అది ఇంటి లోపల సీన్ లోనే దాదాపు ఒక 50 minutes అండి అలాగే ఉండిపోయారు ఆవిడ. అలాగే ఉండిపోయారు అంటే మేము షార్ట్ కట్ అని చెప్పి మేము ఏదో కెమెరా యాంగిల్స్ మార్చుకొని ఇంకేదో క్లోజ్ రియాక్షన్ తీసుకున్నా ఆవిడ అలాగే పడుకున్నారు, అసలు ఇన్వాల్వ్ అయిపోయారు. అంత డెడికేషన్ అనేది ఎప్పుడు అసలు నిజంగా నా అదృష్టం అనుకోవాలండి. ఎందుకంటే మురళీమోహన్ గారు లాంటి యాక్టర్స్, ఆమ్ని గారు లాంటి యాక్టర్స్, చంద్రబోస్ గారు, చిర్రావూరి విజయ్ కుమార్ గారు, లిరిక్స్ రాంబాబు ఘోషాల్ గారు, అన్నిటికంటే నాకు బలంగా ఉండేది ఈ సినిమాకి మా సుచిత్రమ్మ గారు. అంటే ఇదంతా సీతమ్మ గారే చేయించుకుంటున్నారు ఆవిడ సినిమా కన్నా, ఆవిడ బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతున్నానండి. సార్ ఇప్పుడు ఆమ్ని గారి గురించి మాట్లాడుకుంటే ఆవిడ యంగ్ గెటప్ నుంచి వృద్ధురాలు అయ్యే వరకు మనం చెప్పుకోవాలి. ఎన్ని రకాల గెటప్స్ వచ్చాయి, ఒక్కొక్క గెటప్ కి మేకప్ కి చాలా టైం పడుతుంది. దాని గురించి కూడా చెప్పండి సార్. యాక్చువల్లీ దీంట్లో 2 గెటప్స్ ఉంటాయండి. 2 గెటప్స్. ఒకటి మిడిల్ ఏజ్ గెటప్ లో ఉంటారు మేడం, అది పెద్ద ప్రాబ్లం లేదు, ఆల్రెడీ చేసుకెళ్ళిపోయి శుభ సంకల్పం ఇట్లా కూడా టైప్ ఉంటుంది. ఈ ఓల్డ్ ఏజ్ గెటప్ లో మాత్రం యాక్చువల్గా గుండు గీసుకొని అది మాత్రం మేకప్ కి చాలా టైం పట్టేది. అదేంటంటే మేకప్ వేసుకున్న తర్వాత మేకప్ దాదాపు 1 hour పట్టేది. సో దాంట్లో ఎక్కువసేపు ఉండలేరు, మళ్ళీ 20 minutes ఒకసారి మళ్ళీ ఏదో మారుస్తున్నారు, నాకు అంత ఐడియా లేదు అది ఆ మేకప్ టీం ఎవరు వచ్చేసారు. సో 2 గెటప్లు ఉంటుంది. ఆ మేకప్ చేసుకోవడం పెద్ద ఓపిక, అసలు ఒక 1 hour షూట్ చేయమన్నా చేయొచ్చు కానీ ఆ మేకప్ వేసుకుంటా అంతప్పుడు కూడా ఆవిడ ఓపిక్గా వేసుకొని అసలు ఏం లేకుండా ఫస్ట్ సినిమా చేసిన ఆర్టిస్ట్ కి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలని చెప్పి అంత ఇంట్రెస్ట్ తో ఆవిడ వచ్చేసేవారు. వచ్చి చేసి మేము అనుకునే దానికంటే more than 10 times ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఇచ్చేవారండి పర్ఫార్మెన్స్ లో కానీ ఓపికలో కానీ. డేట్స్ కూడా నాకు అమ్మాయిలకు కావాలని చెప్పేసి శోభా మేడం గారికి ఫోన్ చేయగానే ఆవిడ ఇమీడియట్గా ఏదో ఒక ఇచ్చేసి చేయడం. ఆమ్ని గారు అంటే ఆవిడ ఒక సిస్టర్లా నాకు సపోర్ట్ చేశారు. డైరెక్ట్గా రండి కూర్చొని మాట ఒక్కసారి డైరెక్ట్ ఏంటి విషయం చెప్పానంటే మేడం మీరు అనుకుంటున్నాను సోర్స్ అనుకుంటుంటే చేద్దామండి డన్ ఓకే. ఎప్పుడు ఇదెందుకు అదెందుకు అని చెప్పి ఏ రోజు అనలేదండి. అసలు కాస్ట్యూమ్స్ లో కానీ అసలు ఎంత వైట్ సారీ అంతా ఇట్లా కప్పుకొని కానీ అస్సలు ఆవిడ ఎంత సపోర్ట్ అంటే మిడ్ ఏజ్ లో ఉండేటప్పుడు హెవీ మేకప్ ఉండేది. అది అప్పుడు మామూలు అప్పుడు కూడా ఓపికతో ఉండి ఆవిడ సజెషన్స్ కూడా కొంచెం చిన్న అంటే మనకు లేడీస్ గురించి మనకు అప్పుడు తెలియదు కదా, ఆవిడ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పి అంత సపోర్ట్ గా చేశారు నాకు. మురళీమోహన్ గారి గెటప్ ఎట్లా ఒకటే గెటప్ కదా ఆయన ఆవిడ హస్బెండ్? మురళీమోహన్ గారు కూడా మిడిల్ ఏజ్ ఉంటది, ఉందండి ఆ గెటప్ కూడా ఉంది, ఓల్డ్ ఏజ్ గెటప్ కూడా ఉంది. ఆయన కూడా 2 గెటప్లు అంటే ఆమె గారు ఈక్వల్ గా ఉంటదండి. ఆయన ఇంకా సూపర్, ఇంకా ఎలా ఉంటే బాగుంటది అని చెప్పి ఆయన రెఫరెన్స్ తీసుకొచ్చి అంత డెడికేషన్. అప్పుడు ఆర్టిస్టులు కదా, నాకు చాలా శ్రమ చాలా తగ్గింది అనుకుంటా. ఎందుకంటే నా అదృష్టం కూడా భావిస్తాను, ఎందుకంటే వాళ్ళతో నేను చేయడం ఒక అదృష్టం అయితే వాళ్ళు ఏంటంటే నేను ఓన్లీ పెర్ఫార్మెన్స్ వరకు చూసుకునే వాళ్ళం. ఆ గెటప్స్ గట్ట నేను చెప్తే అంటే వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసి ఇది పెడదాం బాగోదు అప్పుడు ఇది కదా బ్రాహ్మణ్స్ ఉండేవారు, ఇలా మాట్లాడేవారు, ఇక్కడ మనం బ్రేక్ ఇద్దాం అంటే అది సీనియారిటీ ఎక్స్పీరియన్స్. మాట్లాడేవారంటే మొత్తం తూర్పు గోదావరి స్లాంగ్ అంటే అది ఒక స్లాంగ్ కి అంకితం చేయలేదండి. ప్రతి ఒక్క తెలుగు వారు చూడాలి కాబట్టి కామన్ గానే తీసుకొచ్చాం. ఆ యాసల మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదు. అంటే
ఉన్న చోటుకి ఉంటుంది, కానీ యాస ప్రభావం ఎక్కువ ఉంటే బాగోదని చెప్పేసి, అంటే అప్పుడు ఇంకా ఎక్కువ యాస ఉండేది అవును. ఆ టైంలో, ఇంకా చాలా ఎక్కువ ఉండేది. అంత మరీ చేసే అంత డాక్యుమెంటరీ లాగా అంత పర్ఫెక్ట్ కాకుండా సినిమాటిక్ చూసే ఒక్కరందరూ ఒకటే మేడం, ఇంత గొప్ప తెలుగు ఆవిడ చరిత్ర ప్రతి తెలుగు వాళ్ళకి తెలియాలి అనే ఒక్క ఉద్దేశంతోనే మొదలుపెట్టిన ప్రయత్నం ఇది. సో కామన్గా తీసుకుంటే అందరికీ రీచ్ అవుద్ది, అందరికీ రీచ్ అవ్వాలి. ఆవిడ చేసిన సేవలు అన్నీ తెలియాలి. ఎందుకంటే మనకి ఎవరెవరి గురించో తెలుస్తాయి, అంటే పేర్లు చెప్పడం కాదు, కానీ ఆవిడ ఇలా చేశారు, ఇతను అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పి మనం ఫొటోస్ గట్రా పెట్టి ఎవరెవరు గొప్పతనో మనం చెప్తున్నాం. కానీ మన తెలుగు ఆవిడ అందులో ఎటువంటిది ఏమి ఆశించుకుంటాం, ఎవరి దగ్గర కూడా ఏమి ఆశించుకుంటాం, కేవలం ఎదుటివాడు ఆకలి తీర్చాలి, ఎదుటివాడు మనిషి వచ్చి భోజనం చేస్తే ఆ మనిషిలో దేవుడిని చూసేది ఆవిడ. నేను సాక్షాత్ దేవుడికే పెడుతున్నాను తప్ప మానవుడు అంటే ఆకలిలో అంత స్పిరిచువాలిటీలో ఉండేవారు ఆవిడ. సో ఏమి ఆశించలేదు, కానీ ఆకలి అంటే అంత ఇంపార్టెంట్ మీకు తెలుసు కదా. ఎంతమంది ఆకలి ఆవిడ నిస్వార్థంగా ఏమి ఆశించుకుంటా కొన్ని ఏళ్ళు తరబడి ఆస్తులన్నీ అయినా ఓపికతో ఆవిడ ఆశ ఇన్ని చూసి, ఇప్పుడు నేను పెట్టిన దేవుడికే ఆయన కోసం ఆయన చేసుకోలేడా అని చెప్పే ధీమాతో ఈ రోజు రాత్రితో అయిపోద్ది, ఇంట్లో ఉన్న అన్ని అయిపోతా అనుకున్నప్పుడు కూడా ఆవిడ ఏమాత్రం దిగులు చెందకుండా రేపు ఎవరు వస్తారో గెస్ట్లు అని చెప్పి చూసేవారు ఆవిడ. అంత గొప్ప గ్రేట్ పర్సన్ ఆవిడ. ఆ గ్రేట్నెస్, అంత గొప్ప తెలుగు తల్లి గురించి తెలుగు వాళ్ళందరికీ తెలియాలని చెప్పేసి నా ప్రయత్నం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూలతో మేము ముందుకు వస్తూ ఉంటాను, చూస్తూనే ఉండండి.